ఒక అనూహ్యమైన మార్పు జరుగుతుంది. 2014 ముందు జరిగిన సర్వేల్లో వైసీపీఏ గెలుస్తుందని వచ్చినాయి. చాలా ఇబ్బంది. నిల్సన్ మార్క్ సర్వే కూడా అదే వచ్చింది. నేను ఆ రోజు నా డిబేట్ కూడా వెళ్ళాను. కానీ ఆ తర్వాత కొద్ది అంతా ఒక నెల 20 రోజుల్లో అప్పట్లో మార్పు వచ్చి నేరోగానే 1.5% తేడాతో అకౌంట్ అవ్వటం జరిగింది. ఇవాళ కూడా డెఫినెట్ గా ఈ 3 కలవటం అనేది అది సహజ పరిణామం. ఈ రాష్ట్రంలో ప్రజలు హర్షిస్తున్నారు. గ్యారంటీగా మాకు విన్నబిలిటీ మా సైడే ఉంటుంది. అవకాశాలు చాలా ప్రస్తుతం ఉంటుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ఒకటి, ఇప్పుడు మేమేం బల ప్రదర్శన కోసం మీటింగ్లు పెట్టలా. వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకున్నారు కాబట్టి మేమేదో ఎంత చూపించామని అసలు ఆలోచన ఉంటే ఇప్పటికి ఎన్నో పెట్టేవాళ్ళం. దాని గురించి మేము అధికారంలో కూడా ఉన్నాం. మా పార్టీ కొత్త ఏం కాదు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేయటం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి మీటింగ్ మీరు చూసుంటారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ మీటింగ్ లోనే దాదాపుగా 20 నుంచి 25,000 30,000 మంది ఒక కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి దాంట్లోనే 25,000 30,000 కూడా అటెండ్ అయిన సందర్భాలు చూస్తుంటారు. అంతమంది వైజాగ్ లో చూస్తే మీకు కొన్ని లక్షల మందితో మీటింగ్లు కూడా ఈవెన్ పాదయాత్రలు ఏది 2 రోజులకు మీటింగ్ ఉండేది. పాదయాత్రలు ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ ఉండేది. అప్పుడు కూడా మాకు ఒక కాన్స్టిట్యున్సీలోనే 20-25,000 పబ్లిక్ ఉండేది. ఇప్పుడు దాదాపుగా 40-43 2 నియోజకవర్గాలకు సంబంధం జరిగింది. 17 నియోజకవర్గాలు గుంటూరు, 12 ప్రకాశం, నెల్లూరు 10, తిరుపతికి సంబంధించి 3 నియోజకవర్గాలు తిరుపతి, కాళహస్తి, చంద్రగిరి. ఇంత జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే పబ్లిక్ అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మేము కార్యకర్తలని వాళ్ళందరినీ ఏదైతే మేము దిశానిర్దేశం చేయాలనుకున్నాం 4వ మీటింగ్ కాబట్టి దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ మీరు రాప్తాడు కంటే ఎక్స్పెక్టేషన్స్ మోర్ ఉన్నాయి. అలానే కూడా వచ్చారు. ఈవెన్ మీకు హైదరాబాద్, బెంగళూరు వాటి నుంచి కూడా కార్లు వేసుకొని స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు నేను ఎంతమంది వచ్చారు? నిన్న అభ్యర్థి సభకి ఎంతమంది, ఎన్ని నియోజకవర్గాలు ఒకసారి లెక్క చెప్తావా? 42 నియోజకవర్గాల నుంచి వచ్చారు. 42 నియోజకవర్గాలతో పాటు స్వచ్ఛందంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కార్లు వేసుకొని. ఎందుకంటే ఇది లాస్ట్ మీటింగ్ కాబట్టి సిద్ధం. మీ హైదరాబాద్ నుంచి కొన్ని వందల కార్లు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు అన్నాను సార్, మీరు 5 లక్షలు అనుకోండి, అది మీ ఒపీనియన్. మీకు సంబంధించి ఏదో పేపర్ లో వచ్చిన కటింగ్ వచ్చిందో, లేదంటే ఈ పేపర్ లో ఈ ఫోటో వచ్చింది, ఇంకా నయం సార్. నేనైతే ఒకటైతే చెప్పగలను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరగలేదని చెప్పలేదు, సంతోషం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిగినట్టే ఉండదు కదా, మొత్తం తీసేసి ఉంటారు కాబట్టి అసలు జరగలేదని కూడా రాస్తారనమాట. అలాంటి మీడియాలతో మేము ఇక్కడ ఇది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం? వాళ్ళ కర్మ వాళ్ళు వదిలేడు. వాళ్ళు ఏం రాస్తారని మేము ఇప్పుడు పట్టించుకొని దాని గురించి డిస్కషన్ చేయదలుచుకోవాలా. ఎందుకంటే ఈ మీటింగ్ ఎంతమంది వచ్చారు, లేదు 11,50,000 వచ్చారా, లేదా 10 లక్షలు వచ్చారా, మీరు డిస్కషన్ కాదు కదా. లాస్ట్ టైం ఇంగ్లీష్ పేపర్ లో కూడా రాశారు మిలియన్ జనాభా వచ్చిందని చెప్పి. ఇప్పుడు కూడా రాసుంటారు, నేను ఇంగ్లీష్ పేపర్లో చదవలేదు. సో పేపర్ లో రాయొచ్చు, రాయకపోతే దాని గురించి పెద్ద డిస్కషన్ కాదు సాయి గారు. అక్కడ వచ్చిన ప్రజానికానికి తెలుసు, మీడియాకి తెలుసు ఎంతమంది పబ్లిక్ వచ్చారు ఏంటనేది. గంటల తరబడి ఏదైతే వాహనాలు రోడ్ల మీద కిలోమీటర్ల పాటు ఆగిపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఏదో మీటింగ్ ప్లేస్ చాలక నేను కూడా వెళ్ళాను కాబట్టి ఆ మీటింగ్. సో ఇవన్నీ మాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏదో మాట్లాడేస్తే అసలు నేను చెప్తా గ్రీన్ మ్యాట్లు వేసారంట. కాదు శాంతి ప్రసాద్ గారు, మీ మీటింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేయట్లేదా? గ్రీన్ మ్యాట్ రెడ్ మ్యాట్ ఉంటాయి. మొన్న మీరు తాడేపల్లిగూడెంలో జెండా మీటింగ్ లో మీరు గ్రీన్ మ్యాట్లు చూపించిన స్టార్టింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేస్తారు, ఎండింగ్కి వెళ్ళకుండా ఉండదు వాళ్ళది. ఎందుకంటే అక్కడ దుమ్ములు ఎగవకుండా ఉండడం కోసం వేస్తారు దాన్ని. గ్రీన్ మ్యాట్ అంటే వేస్తారంట. అదే సార్ దానికే. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ వేస్తే గ్రీన్ మ్యాట్ అంటే ఎడిట్ చేస్తారంట. ఏం మీడియా వెంకటరెడ్డి, నేను వెళ్తుంటా కాబట్టి మా దగ్గర రెడ్ మ్యాట్లు వేస్తాము. రెడ్ కూడా డిజైన్ లాగా ఉంటాయి సార్. మీరు మొన్న తాడేపల్లిగూడెం జరిగిన మీటింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేసారా లేదా? అక్కడ జనాలు లేరు కదా, ఆల్రెడీ తెలుసు జనాలు లేరు తాడేపల్లిగూడెంలోనే. ఎడిట్ చేసి పెట్టారా? మాది కాదు మీటింగ్, ఉమ్మడి మీటింగ్. జనసేన ఎక్స్క్లూజివ్ లో పెట్టే దాంట్లో రెడ్ కలర్ డిజైన్ తో ఉంటుంది. మీ పార్ట్నర్ మీరు కలిసి పెట్టిందంటూ జనాలు ఎక్కువ మందిని చూపించడం కోసం జనాలు ఎక్కువ మంది సార్ మా వీడియోలు మీరు చూడాలి. ఎందుకంటే నిన్నటిదాకానేమో ఆ మీడియాలో మీకు మీరే బహిరంగ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ మీడియాలో వచ్చిన వార్తలు కూడా మీరు పొద్దున్న స్వాగతించే పరిస్థితి. ఎందుకంటే అవతల పార్టీతో మీరు కొత్తగా ఉన్నారు కాబట్టి రకరకాలుగా మాట్లాడతారు. సార్ ఒక మాట టాపిక్ డైవర్ట్ అవుతుంది. సార్ మీరు రాలేదు అనుకోండి, ఇప్పుడు వచ్చిన నష్టం మాకేమైనా ఉందా? మీరు అట్లా పడితే అట్లా అనుకోండి, రాలేదు